తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో బీసీ రిజర్వేషన్లు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు బీహార్ లో జరుగుతున్న రాహుల్ యాత్రలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో బీసీ రిజర్వేషన్లు, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బీహార్ లో జరుగుతున్న రాహుల్ యాత్రలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేవంత్ తో పాటు మంత్రులు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏంటి పర్యటనకు సంబంధించి అప్డేట్స్? శంకరి, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అక్కడే విద్యార్థులను ఉద్దేశించి ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కే వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి అటు మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క కూడా ఢిల్లీకి పయనమై వెళ్లారు. ప్రధానంగా ఈ 42% రిజర్వేషన్ కు సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పటికే 2 బిల్లుల్ని, ఒకటి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపంగా వారు కేంద్రానికి పంపించారు. అదేవిధంగా అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి ఆ బిల్లు వెళ్ళింది. కేంద్రం వద్ద దాదాపు 5 నెలలుగా ఆ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెప్టెంబర్ లోపు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన దాన్ని విశ్లేషించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కమిటీని ప్రభుత్వం నియమించింది. సో అందులో ఆ కమిటీ బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పటికే వారు అడ్వకేట్ జనరల్ తో సంప్రదింపులు జరిపారు. ఇక ఢిల్లీలో న్యాయకోవిలతో కూడా చర్చించిన తర్వాత దీనిపైన ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ మేరకు వారు ఢిల్లీకి వెళ్లారు, న్యాయకోవిలతో చర్చించబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇక రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ కు వెళ్తారు. బీహార్ లో ఓటు అధికార పేరిట ఓట్ల చోరీ జరిగింది అని చెప్పి ఆరోపిస్తూ ఓటు అధికార పేరిట ఆయన ఆగస్టు 16 నుంచి ఒక యాత్ర నిర్వహిస్తా ఉన్నారు, రాహుల్ గాంధీ. సో ఆ యాత్ర దాదాపుగా 16 రోజుల పాటు సాగుతుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఆ యాత్ర ముగుస్తుంది. ససారాంలో మొదలైనటువంటి యాత్ర 16 రోజుల పాటు 3000 కిలోమీటర్ల పాటు కొనసాగి పాట్నాలో సెప్టెంబర్ 1న ముగుస్తుంది. సో ఆ యాత్రలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా సీతక్క, మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు, పాల్గొనబోతా ఉన్నారు. ఆ యాత్రకి సంఘీభావం తెలుపబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇదే విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ఓట్ల చోరీ జరుగుతా ఉంది. సో వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. యువత అంతా కూడా అందుకోసము ముందుకు రావాలి అని చెప్పి విద్యార్థులకు విజ్ఞప్తిని కూడా చేశారు. సో ఆ మేరకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నటువంటి ఈ ఓటు అధికార పేరిట నిర్వహిస్తున్నటువంటి యాత్రలో రేపు పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపబోతా ఉన్నారు. ఆ మేరకు ఈ 2 కార్యక్రమాల కోసము ఢిల్లీకి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కూడా బయలుదేరి వెళ్లారు. రైట్, థాంక్యూ నరసింహరావు.